శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడు ఆనందనిలయ వాసుడు శ్రీనివాసుడు శ్రీమద్వేంకటపతి నిత్య కళ్యాణమూర్తి. కళ్యాణాత్మకమైన విష్ణు కథను ఆకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవడు తృప్తుడవు అవి వినంగా కొత్త రౌచుండు అని పోతన మహాకవి అన్నారు. దేవదేవుని యొక్క ఏ వృత్తాంతాన్ని ఏ వైభవాన్ని మనం ఆలకించినా అది మనకెంతో రసానుభూతిని కలిగిస్తుంది. అందులోనూ కళ్యాణాత్మకమైనటువంటి అంశాలు ఆలకించినా చూచినా ఆకర్ణనం చేసినా మనకు కలుగుతున్నటువంటి అనుభూతి అది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అని మహాకవులు ఆచార్య పురుషులు చెప్పారు. అసంఖ్యేయ కళ్యాణార్ణవే అని భగవద్ రామానుజుల వారు కీర్తించారు. అలాగే అన్నమాచార్యుల వారు దేవదేవుని యొక్క కళ్యాణాత్మకమైనటువంటి దృశ్యాలన్నీ కూడా కీర్తనలో విశదీకరించారు. లక్ష్మీశ్వరుని యొక్క గుణగణాలు ఏ విధంగా చూచినా ఆనందదాయకమే. విన్నంజాలు భవన్మహత్వము భవద్విజ్ఞాన సద్గోష్ఠియందున్నంజాలు భవత్పదాంబురుహ సేవోత్సాహ సంపన్నులం కన్నంచాలు భవత్ సమంచిత జగత్ కళ్యాణ రూపంబు పేర్కొన్నంజాలు అంటాడు మహాకవులు. ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి ప్రారంభ విశ్వక్సేన పూజ ఆగమోక్త కైంకర్యాలన్నీ కూడా సభక్తికంగా అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా చూచి ధరించవచ్చు. పురంతమాదేవ జనాః పురంతమనుబోధయాన్ పురంత విశ్వ ఆజవహాన్ జాతవేద పవిత్రవదే పవిత్రేణ పునాహిమాన్ స్వక్రేణ దేవదేత్యదే అగ్నేః కృత్వా యతోయం ప్రణో యత్తే పవిత్రవర్చసే అగ్నతేన మంతరాన్ బ్రహ్మతేన పునేమహే ఉపాభ్యాన్ దేవ సవితః పవిత్రేణ శివేన చ ఇదం బ్రహ్మ పునేమహే వైశ్వదేవే పునదే దేవ్యాగాదే తైదత్తైత్తనమో వేదపృష్టాః ప్రజావసురవాద్యేజో వయస్సుజ్ఞాననామదీనాం వైశ్వాననామద్యమన్నామనాదో వాదప్రాణే వై శిరోమయోమో జావా పృథివే వయసా వయోమిహి వృదాపరే యజ్ఞేన పురీదాన్ బృహస్పతిర్దమః వరసిష్ఠేర్దేవవన్నమః అగ్నేవృత్తే పురాగిమా తేన దేవాపురవా తేనావోదివ్యముదః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మదేవహే యత్మామాన్యేర్జేదే పునరసంభూజంబదో సర్వం సవేదోస్నానే సైతందాయేశ్వర పావమాన్యేభ్యో అద్యేదే పునరసంభూజంబదో తస్మై సరస్వతే గృహే క్షీరయం సర్పర్పదోదకం పావమాన్యే స్వస్తయనే సుగాహే వయస్వరే సంపదోర్ధః బ్రాహ్మణే సేన్నిదం పావమాన్యే విషంధరః ఇమం లోకమదోదకం కామాः సమర్థయంతరః దేవైర్దేవై సమావృతాః పావమాన్యే స్వస్తయనైః సుగాహే వయస్వరే సంపదోర్ధః బ్రాహ్మణే సదగం నిదం येन देवा पवित्रेण आत्मानं प्रवेशराः तेन सहस्रदारेण पावमान्यक्पनन्तरां प्रजापत्यं पवित्रं सदात्मायगं निरन्मयो तेन ब्रह्मविचोदयं पूतं ब्रह्मपरीमहे इन्द्रस्वहेति सहमापुरादो सोमस्वस्य वरुणस्समीत्या यमो राजा वरुणादिपुनाहमा जातवेशा मूर्तयञ्चापुरादो तस्संयो रावणे महे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवी स्वस्तिरस्तिरः तत्सर्वार्जेभ्यः ऊर्ध्वं जगातवेजितं सन्नास्तद्यपदे सन्ततुष्पदे ॐ शान्तिः प्राच्यां देव ऋत्विजो मार्जयन्तां दक्षिणायाम् इदमासाः पितरो मार्जयन्तां वोर्वायां देवा यज्ञपतयो नागेभ्यो मार्जयन्तां स्वाङ्कृदोषे पास्ताष्पदे प्रतिजाने देवसत्त्वासविद प्रसवे अस्तिनार्बाहुभ्यां भोष्णा हस्ताभ्यां प्रते गृह्णामि राजा त्वा वरुणो नैतदेव दक्षिणे हिरण्यं
నైనామృతమస్యాం మయోధాత్రే కామ ప్రవిగ్రహేత్రే గంగస్మాదాదే కామ కామాయ కామోధాత కామగం సముద్రమావిష కామేనత్తే ఏషాతే కామదక్షిణా ఉత్తానస్వాంగేరజ ప్రతే గృహామి. సూత్రవతి జయాసగిత శ్రీ విశ్వక్సేనాయ నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. క్షమార్థం ప్రదాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీతః సుప్రసన్నః వరదా భవంతు. ఈ సమస్త బ్రహ్మాండ భాండాలను పరిపాలనం చేస్తున్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క కనుబొమ్మలతో సంజ్ఞలతో ఆజ్ఞలకు లోబడి ప్రవర్తనం చేస్తున్నటువంటి మహాసేనాపతి విశ్వక్సేనుల వారి యొక్క పవిత్ర ఆరాధన కైంకర్యం నిర్వహించడం జరిగింది. అలాగే పుణ్యాహవచనం వేదోక్తమైనటువంటి ఆగమోక్తమైనటువంటి మంత్రపూర్వకమైనటువంటి సకల శబ్ద ఘోషలతో మధురాతి మధురమైనటువంటి విన్యాసాలతో సాగి వస్తున్నటువంటి ఈ పుణ్యాహవాచనాన్ని కూడా భక్తలోకం ఎంతో ఆనందంతో తిలకించి పులకించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో అంకురార్పణ ప్రధానమైనటువంటి అంశం. అంకురార్పణము అన్నది ఆగమోక్తమైనటువంటి కైంకర్యంగా ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. అంకురమౌచునున్న ప్రణయాంకుర భావన వెంకటేశ దీప్తాంకితమైన లక్ష్మి మధురాంచిత వీక్షణ తత్పరస్పరాతంక విదూర సుందర సుధాదరహాస విలోకన ప్రభల్ సంకలితంబులైన శుభ సంభ్రమ సేచన సాగే రాగమై. ఆది దంపతులైనటువంటి దివ్య దంపతులైనటువంటి నిత్య శృంగారమూర్తులైనటువంటి లక్ష్మీనారాయణుడే ఆర్మేల్మంగా శ్రీనివాసులు. వారి యొక్క పరస్పర మధురాంచిత వీక్షణ ప్రభావంతో కూడినటువంటి సుందర సుధా మధురాంచిత దరహాస ప్రభలతో కూడినటువంటి ఆనంద రసానుభూతులు పల్లవించి అంకురించడమే ఈ అంకురార్పణ. ఈ అంకురార్పణ కైంకర్యము వేదోక్తంగా నిర్వహించబడుతూ ఉన్నది. వధూవరులు, అందులో ఆది దంపతులు, దివ్య దంపతులు, భవ్య దంపతులు అయినటువంటి లక్ష్మీనారాయణులు, వారే అలమేలుమంగా శ్రీనివాసులు. అటువంటి వారి యొక్క అంతరంగాలలో ప్రేమ, ఆరాధన, మధురాతి మధురమైనటువంటి శృంగార రసానుభూతి, ఇటువంటి భావాలన్నీ కూడా అంకురించి తద్వారా జగత్కళ్యాణం జరగాలి అనే భావంతో అర్చక స్వాములు అంకిత భావంతో నిర్వహిస్తున్నటువంటి ఈ అంకురార్పణ ఎంతో మనోజ్ఞమైనటువంటి అంశము. అలాగే కంకణ పూజ. వధూవరులు పరస్పరము ఒకరికొకరు ఈ గృహస్థాశ్రమంలో అన్యోన్యమైనటువంటి ఆరాధనా తాత్పర్యంతో చరించే దీక్ష స్వీకరించే విధానం కాబట్టి ఒక కంకణ పూజ జరగడం, ఈ కంకణములు కూడా ధరించడము అంటే భక్తలోకాన్ని సంరక్షించడం కోసం ఈ ఆది దంపతులు, ఈ పుణ్య దంపతులు కంకణాన్ని ధరిస్తూ ఉన్నారు, దీక్షా కంకణ బద్ధులవుతూ ఉన్నారు అనే భక్తి భావాన్ని మనలో రగులుకొల్పడానికే ఇదొక ఆగమోక్తమైనటువంటి మహత్కైంకర్యంగా అర్చక స్వాములు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ అంకురార్పణ, ఈ కంకణ పూజాదికాలు భక్తలోకంలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. శేషాయ నమః. సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు. వాం స్వస్తి నామవేద స్వస్తి నామగస్తదే దేవనః స్వస్తి భోగాజురోజనాజన స్వస్తి ద్యావా పృథివీ సుజేతునా స్వస్తయే బ్రవామహే స్వామం స్వస్తి భువనస్య బృహస్పతేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి నాదిత్యాసా బృహంద్రః విశ్వే దేవానో అద్య స్వస్తే వైశ్వానరావజనగ్నే స్వస్తయే దేవా బృహస్పతయే స్వస్తి నా రుద్ర పార్థం వజః స్వస్తివత్రావరణ స్వస్తిపత్నేరవదే స్వస్తి నైంద్రస్యాగ్నిశ్చ సురాజిదే కృతే స్వస్తి బంధామనోజరేమా సూర్య తమసా వివ పునర్దదాజాదాగ్నయా సంగామేమహే స్వస్తైరంతాక్షవరిష్ఠనే విమహర్బోధం సందేవదానాం రగ్నేంద్రాదేంద్రస్తమారహేమ అహం భోచామాంగేంద్ర సత్యాధ్యేయం పరజాజిరాజ్యం ప్రైదపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాజే స్వభయన్న అస్తు. శుభగం శుభం. అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడుతున్నటువంటి నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో కంకణ పూజాధికములు వేదోక్తముగా మంత్రోక్తములుగా నిర్వహింపబడడం మనం చూస్తూ ఉన్నాము.
దేవదేవుడైనటువంటి ఆ స్వామికి ధరింపజేసే కంకణములకు శేషుని ఆవాహనం చేసి సహస్ర ఫణామండలాలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ శేషుని జాజ్వల్యమానమైనటువంటి కాంతులన్నీ కూడా వీరి ప్రేమ కాంతులలో ప్రతిఫలించాలి, ప్రతిబింబించాలనే భావనతో ఈ పూజాధికములని నిర్వహించి అర్చక స్వాములు నూతన వధూవరులకు కంకణధారణ చేయించే ఒక మహత్తర కైంకర్యంలో వారు మధురాతి మధురమైనటువంటి మంత్రశబ్ద ప్రవాహాలతో వారు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. హ్రీంకృత మాధురీభర సహిష్ణుకత సముదీర్ణ దీక్షతో కంకణ ధారణోల్లసిత కందళితాద్భుత ప్రేమమూర్తులై అంకిలిగా పరస్పర సుహాత్మల ఐక్యమునందజేయు సౌఖ్యంకర హేరళన్ పులుచు ఆర్ద్రుడు శ్రీసతి శ్రీనివాసుడును. లక్ష్మీనారాయణుడైనటువంటి శ్రీనివాసులు నిత్య ప్రణయమూర్తులు. మధురాతి మధురమైనటువంటి ప్రణయభావంతో ఒకరికొకరు అంకితమవుచున్నటువంటి ఆ ప్రేమమైనటువంటి ఆరాధనా తాత్పర్యాన్ని దీక్షా కంకణ ధారణతో ధరిస్తూ ఉన్నారు. అటువంటి వారి యొక్క ప్రేమ ఆదర్శమై, అనంతమై, అనుభూతిమంతమై, అమృతమయమై, అఖండమై సకల జగత్తులలో వ్యాపించి ఆనంద రసానుభూతులు వికసించాలనే పవిత్ర భావంతో ఈ కైంకర్యం జరుగుతూ ఉన్నది. అటువంటి ప్రేమమయమూర్తులైనటువంటి లక్ష్మీ శ్రీనివాసుల యొక్క ప్రేమమయ వీక్షణతో కూడినటువంటి కరుణాద్ర దృక్కులు సమస్త భక్తలోకాన్ని అనుగ్రహించాలి అనే భావనతోనే ప్రియమయమైనటువంటి హ్రీంకారము అంటే సంస్కృతంలో సిగ్గు అని అర్థం. అమ్మవారి యొక్క మధురాతి మధురమైనటువంటి చూపులలో అటువంటి ప్రియమయమైనటువంటి భావాలతో స్వామిని వీక్షిస్తూ ఉండగా శ్రీవారు శ్రీనివాసుడు శ్రీకరమైనటువంటి చూపులతో, లక్ష్మీకరమైనటువంటి చూపులతో అమ్మవారిని ఆరాధనాపూర్వకంగా చూస్తూ ఈ కంకణ ధారణ జరుగుతూ ఉన్నది. ఈ కంకణ ధారణ వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నది అన్నటువంటి అంశాన్ని భక్తలోకం తిలకించి పులకిస్తూ ఉన్నారు. దేవదేవుడు స్వతసిద్ధంగానే మహాసౌందర్యమూర్తి. మరి ఇప్పుడు కళ్యాణమూర్తి అయినప్పుడు ఎంత అందంగా ఉంటాడో ఎవరైనా చెప్పగలరా? అది చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపమని అన్నమాచార్యుల వారు అన్నారు. అటువంటి అందగాళ్లకే అందమైనటువంటి స్వామి పెళ్లి కొడుకై ఉన్నాడు, కంకణ ధారణ చేస్తున్నాడు. ఇక అమ్మవారు జగదేక సౌభాగ్యవతి, జగదేక సౌందర్యవతి, జగదేక సౌశీల్యవతి, అలర్మేలు మంగ. ఈ అనంత ప్రకృతికి సౌందర్యాన్ని సంతరించే దేవి సౌందర్యమూర్తి, చైతన్యమూర్తి అమ్మవారు. ఇక అటువంటి ఆ నూతన వధూవరుల యొక్క అందచందాలను, సౌశీల్యాదులను ఎవరైనా వర్ణించగలరా? అటువంటి ప్రేమమూర్తులు ఈ కంకణ ధారణలు చేస్తూ ఉన్నారు. భాగవతంలో కూడా రుక్మిణీ కళ్యాణ సందర్భంలో ఆ ఎలనాగ నీకు తగు అంగనకు తగుదీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జాప్యములేల నీవు నీ తోయము వారి గుడికునే తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రుల మురుగు సేయుము సేయుము శోభనం విలను. ఆ ఆది దంపతుల యొక్క పరస్పర సమ్మేళనాపూర్వకమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవమే జగత్తుకు శోభనం చేకూరుస్తుంది, అంటే ఆనందం చేకూరుస్తుంది అని భాగవతాదులు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆ అనంత సౌందర్య రాశి అయినటువంటి అలర్మేల్మంగా దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వరించి లాలించి పరిపాలించే సందర్భమే ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో ఈ కంకణ ధారణాది కైంకర్యములు హరిణీ చేటికలంతనంత గుములై హాస ప్రసన్నాక్షులను పరిశీలించుచు ముద్దులాడ చరణ ప్రక్షేప లీలను. ఈ అనంత ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యవంతురమైనటువంటి ఏ వస్తువును మనం చూచినా ఆ అందచందాలకు మూలకందమైనటువంటి మహాసౌందర్యం లక్ష్మీదేవి అన్న భావాన్ని మహాకవులు చెప్పారు. అటువంటి లక్ష్మీదేవే ఈనాడు నూతన వధువై అలర్మేల్ మంగగా ఈ దేవదేవుని వరిస్తూ ఉన్నది. అటువంటి అగ్నిస్వచ్ఛమైనటువంటి వారి ప్రణయాన్ని సూచిస్తూ ఇక అగ్ని ప్రతిష్టాపన కూడా జరగబోతూ ఉన్నది. పృథివీదోగజాతాన్ తస్సద్వరేహే న్యంబర్గా దేవస్య దేమహే ధియోజన ప్రచోదయాదేం జాతవేదసే భువనస్య అరణం గృహీత్వా ఉద్ధన్నమానస్తానందో తేజస్సన్నో సాతా పృథివీదోగజాతాన్ తస్సద్వరేహే న్యంబర్గా దేవస్య దేమహే ధియోజన ప్రచోదయాదేం జాతవేదసే భువనస్య అరణం గృహీత్వా తద్వేష్యే ప్రజ్వాల్య ఉపావరో అగ్నిభాయ అగ్నాయాగవేదే గుడాన హవ్యదాదే మహోదా సత్యవరయే ఐదేమన్నస్వ పరదేమన్నస్వ సరస్తేమన్నస్వ ప్రతోవా తస్సద్వరేహే న్యంబర్గో దివస్తే మహే దియాజ ప్రచోదయాదే బ్రహ్మజ్ఞానం బ్రహ్మ ప్రస్తాద్ దియోదేనామః
तपद्यामानस विष्टाः ओम भूः ब्रह्मावाहयामि ओम भुवः प्रजापतिमावाहयामि ओम स्वः वाहयामि ओम भूर्भुवस्वः हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेण भृत्या सोमो दर्गं यज्ञागमावाहयामि इंद्रमावाहयामि चंद्रमावाहयामि सोमाय नमः सर्वोपचारेण भृत्या ब्रह्मणोपदेशयामि आयसर्वानास्तु ओम रोक्ष आत्रादानामाधाय सौर्यस्य रश्मिः अवोदाग्रे पोचिरास्ता विष्णास्तुपोज प्राच्य विष्णास्तुपोजे दक्षिणदा विष्णास्तुपोजे प्रेंच विष्णास्तुपोजे अस्मत्तां विष्णास्तुपोजे सुदासे त्रिवासे आनंदत्यो देवेतुन्दत्य पृथिव्यापोर्ष्यामि ब्रह्मण्यपरेष्यामाञ्च आदसर्वानास्तु ओम प्रोक्ष्याम बर्घो देवस्य देमहे धियो यो प्रचोदयात् ब्रह्मदग्निनां प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपरूपस्वरस्याम् ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि उषाणमावाहयामि कक्षमावाहयामि कक्षसोमावाहयामि औपासिकमावाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यमात्रे प्रजापते जिष्टरूपामि अग्नये जिष्टरूपामि अग्निशोमाभ्यागुष्टरूपामि तृप्तिदश्चयामि द्रविडश्चयामि अग्निज्योतिरसे समुद्र स्वाहा अंतरिक्षो सूर्यस्मै स्वाहा वासविकवानावस्य नमो सूर्यस्मै स्वाहा कलसंपूर्णा स्वासयित्वा अक्षताम् अभ्यर्च्याम् आद्याम् चरभिः यमाय नमः निरुते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः दातवेदसे नमः वैश्वानराय नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अविदेवन्दस्वा रविदेवन्दस्वा सरस्वन्दस्वा देवदविता प्रसोवा महांतो निगृह्णन्तु वायुव्यादग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याय ईशानान्तं इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याय स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा परभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपोपस्वरस्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्यभ्य स्वाहा अश्वभ्यां स्वाहा पोष्टे स्वाहा कक्षसेवाय स्वाहा औपाधिज्ञाय स्वाहा सर्वदेवेभ्य स्वाहा धन्याविहार्य परम सागित्वा गृहेत्वा पुनरभिहार्य अदो औदेवन्दस्ताः औदेवग्रस्ताः औदेवग्रस्ताः यदि दप्रासादे असरेव देवसर्वतो नराय पुरे प्रजोत्तमस्य श्रीमद्गौरवान्नायकस्य श्रीभोमृजासवेदस्य सुरासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपरिष्ट मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे गुणादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम् अदो देवावैष्णवहर्षे अविदेवन्दस्वा तस्यवन्दस्वा प्रसोभा अदो देवावन्दनाय द्वाविष्टचक्रमे पृथिव्या सप्तनामे स्वाहा त्वं विष्णुचक्रमे त्रेदाय देवम् ओनमस्वायं ते स्वाहा त्रेणवदाचक्रमेश्वर गोपादाभ्या धर्मानुदार्यन् स्वाहा विष्टाकर्मायोस्तरता इन्द्रस्यां स्वाहा परमं पदकं सदा प्रसन्न सूर्यः तवेक्षुराय स्वाहा तप्रागं तस्तवन्दवे विष्टार्यत् परं पदक स्वाहा ओम भो स्वाहा ओम वो स्वाहा
ఓం దేవోస్వ స్వాహ దేవగ్రస్తాః దేవప్రాసామి. శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి శ్రీనివాసుని అంతరంగంలో ప్రకాశిస్తున్నటువంటి ప్రణయ భావాన్ని సూచిస్తూ జాజ్వల్యమానంగా ప్రకాశించినటువంటి అగ్నిదేవుని యొక్క విన్యాసాన్ని కూడా మనం చూడగలిగాము. నూతన వధూవరులైనటువంటి అలర్మేల్మంగా శ్రీనివాసులకు శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి ఆ దేవదేవునికి మధుర పదార్థ సంభరితమైన ప్రకర సుస్నిగ్ధద్యుతి శ్రేణితో భూదేవి భరణ ప్రకాశములతో కొల్పై హరిస్వాంగ సమ్మోద ప్రకృత కాంతివాహినులు విస్ఫూర్తిన్ సమస్తావని స్వాదు ప్రీణిత హర్షవాహినులుగా వాసించిన దిక్కులను లక్ష్మీదేవి అలంకరించుకున్నటువంటి సమస్తాలంకార శోభలు ఆభరణముల ప్రకాశములు భూదేవి అలంకరించుకున్నటువంటి నగల యొక్క కాంతులు మణుల ప్రకాశములు ఇవన్నీ అందచందములతో కూడినటువంటి కాంతులను దేవదేవుని యొక్క ఆకారంపై నింపుతూ ఉన్నాయి. సర్వాంగీణ సౌష్ఠవ సౌందర్యబంధురమైనటువంటి శ్రీనివాసుని ఆకార విశేషం నుంచి సౌందర్యమూర్తి విశేషం నుంచి ఉద్భవించినటువంటి ఆ కాంతులు కూడా మహానదులై నలుదిక్కులకు వ్యాపించి ప్రహర్షవాహినులై ఆనందలోకంలో భక్తవరులను ఓలలాడిస్తూ ఉన్నాయి. అన్నంత ఆనందం కలుగుతూ ఉంది ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూస్తూ ఉంటే. ఎంత చూచినా తనివి తీరనటువంటి అమృతమయ స్వరూపుడు ఆకార విశేషం కలిగినటువంటి మహా సౌందర్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవారు వారందరికీ మనం బిడ్డలమై ఈ కళ్యాణ మహోత్సవం తిలకించి పులకించే ఆనందబంధురమైనటువంటి సమయం ఇది. మధురక్షణ సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యామృతశక్త్యా ప్రేమాణస్య మహాజనోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్త పదమహంకార ప్రమేయ తేజ వాయురాకాశాత్ తేజావృతే అస్మిన్ హతద్ బ్రహ్మాండ మండలే ఆధారశక్తి కూర్మానంద పృథివే క్షీరసాగరే శ్వేతద్దేవ దివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల విదల తలాతల రసాతల మహాతల మహీతల సప్తపాతాళకస్యోభరతలే పౌర్లోక పవర్లోక సమర్లోక మహర్లోక జనాలోక తపాలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపడా మణిమండలమండితే దిగ్దండ సుందార్తంబోర్తంబితే లోకాలోకే చ మలయితే రమణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తే దేవైర్దేవిడే మాహేంద్రాది సప్తగుణపర్వత విరాజితే హేమకూటార్ మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్ నవగండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహావంతికే పంచాశత్కోదర విస్తేన భూమండలే అఖండాత్మకే జంభోద్వేపే భారతవర్షే భారతవందే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాభయేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయోజ్య చతుర్ముఖమాఖ్యపల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తి మృగవానుసారభి భృగ్వత్మరీచికాస్యభావి గురుచాతుర్లక్ష ప్రమాణాభి దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానానోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విగణసోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సంకచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజత్యార్య ప్రవరాన్వయ భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య
భగవత పరమాసుదేవస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణానత్రే ఆంగేరస బార్హస్పత్య భారద్వాజత్రాజ్య ప్రోరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోత్యాదివసాదే తస్యావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణో ఆదినాయసమన పుత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్యాజ్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాజమకుట మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ పుత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్యాజ్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కేయూర్హార్ దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రబంధ పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అవిద్యా స్వభావలావణ్య నిత్య యౌవన తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేద సామాత్మరణ స్తోత్రోద్భవస్య సకలవేద శాఖాధ్యాయినీ ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్సశ్రేణిముద్దారే ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థ నివాసినీం ఆనందకరాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కాశ్యపావశ్చారణైద్రవ త్రాజే ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం హో శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకావరణేజ్జుతాం దాస్యామి విష్ణవే తోభ్యం బ్రహ్మలోకే యతీశయా కన్యాదాన ముహూర్త సుముహూర్త మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. శ్రీ వసుధా కళత్రుడు అతసీ సుమనోతి మనోజ్ఞ గాత్రుడు సకల శుభదాయకుడు సకల జగన్నియామకుడు అయినటువంటి శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి జగన్నాయకుడుగా ఇప్పుడు శోభిస్తూ ఉన్నాడు ఈ కళ్యాణ మహోత్సవంలో. శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు గోత్ర ప్రవరాది విశేషాలు మహాసంకల్పాలు, అలాగే దేవదేవుడైనటువంటి స్వామివారికి కూడా మహాసంకల్పం చెప్పడం, ఇది భక్తలోకానికి కూడా చెప్తూ ఉన్నప్పుడు ఆలకిస్తూ ఉన్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి ఆనందరసానుభూతి. ఎందుకంటే ఈ స్వామి స్వయంభూ ఆదిమధ్యాంతరహితుడు, అవాంగ్మానస గోచరుడు, అప్రమేయ ప్రభావభావనాతీతుడు. ఆ దేవదేవుడు పరాణవారి కుమారుడని ఇవన్నీ ఎలా చెప్పడం? ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశం అర్చక స్వాములకు కూడా. అయినా మహర్షులు ఆచార్య పురుషులు వారి వారి యొక్క సత్యాన్వేషణ బంధురమైనటువంటి దృక్పథంతో ఆ అమృత స్వరూపుడైనటువంటి శ్రీనివాసునికి ఒక సంప్రదాయబద్ధమైనటువంటి ప్రవర నిర్ణయించడం. ఆ దేవదేవుడు అనంతుడే, అఖిల కళ్యాణ గుణోపేతుడే, ఆదిమధ్యాంతరహితుడే, కాని అవతారాలు ధరించాడు. అవతారాలు ధరించినప్పుడు కొన్ని స్వయంభూగా, మత్స్యావతారాలు స్వయంభూగా అవతరించాడు, స్తంభంలో అవతరించాడు నృసింహుడుగా, కృష్ణుడుగా తల్లిదండ్రులున్నారు. ఇవన్నీ కూడా సమన్వయించుకొని మేళవించుకొని మహత్తరమైనటువంటి ప్రవర ఆ దేవదేవునికి అందిస్తూ ఉన్నారంటే కళ్యాణ గుణప్రియుడు, పుణ్యశ్రవణ కీర్తనుడు, స్తోత్రప్రియుడు అయినటువంటి ఆ స్వామికి ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. అటువంటి శబ్దబంధురమైనటువంటి స్తోత్రాదులు ప్రవరాదులు విన్నప్పుడు మనం కూడా ఒక మంచి ఆనంద రసానుభూతిని పొందుతామన్నమాట.
అటువంటి మహాసంకల్పాదులు పూర్తి చేసుకుని ఇప్పుడు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణం. ఆ దేవదేవుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు అర్చక ఆచార్య స్వాముల ద్వారా జరుగుతున్నటువంటి ఈ మాంగళ్య ధారణ కూడా ఒక పవిత్రమైనటువంటి అంశం. లోకంలో లౌకికంగా ఎవరన్నా వివాహం చేసుకుంటూ ఉంటే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అనే వేదమంత్రాన్ని వింటుంటాం మనం. కానీ ఇక్కడ దేవదేవుడైనటువంటి స్వామి వివాహం చేసుకుంటున్నాడంటే ఆయన లోకరక్షణ హేతవే, సమస్త భక్తజనులకు ఆశ్రయించినటువంటి దాసలోకమునకు శుభ పరంపరలు కలిగించడం కోసం, సుఖములు ప్రసాదించడం కోసం, ఐశ్వర్యములు ప్రసాదించడం కోసం వివాహం చేసుకుంటున్నాడు. ఆ దేవదేవుని కళ్యాణం అన్నది జగత్ కళ్యాణదాయకమైనటువంటి ఒక ఆనంద విన్యాస విలాసము అని మనం భావించడానికే స్వాములు ఇక్కడ ప్రత్యేకించి లోకరక్షణ హేతవే అంటారు. విన్నంజాలు భవన్మహత్వము భవద్విజ్ఞాన సద్గోష్ఠియందున్నంచాలు భవత్పదాంబురుహ సేవోత్సాహ సంపన్నులం కన్నంజాలు భవత్ సమంచిత జగత్ కళ్యాణ నామంబు పేర్కొన్నంజాలు నరుండు శాశ్వత శుభారూఢుండు లక్ష్మీశ్వర అని దేవతలిప్పుడో దేవదేవుని కీర్తించారని మహాకవులు వర్ణించారు. లక్ష్మీనాథుడైనటువంటి భూదేవికి ప్రియుడైనటువంటి ఈ స్వామి వివాహము, ఈ మాంగళ్యధారణ మహోత్సవం అన్నది ఒక పవిత్రమైనటువంటి గొప్ప అంశం. హాటక గర్భదైవత మహర్షులు దీవనలీయగా నిరాఘాట మరుద్వధూ మధురగానము నింగి చలంగా ఆ జగన్నాటక సూత్రధారి రఘునాథుడు జానకీ పాటల గంధి కందర శుభప్రదవేళ ఘటించే మంగళసూత్రధామము అని సీతారామ కళ్యాణ సందర్భంలో ప్రబంధ కవులు వర్ణించారు. నాయికా నాయికల యొక్క పరస్పర ఏకీకృతమైనటువంటి మధుర భావనకు సంకేతంగా ఈ మాంగళ్య ధారణ భాషిస్తుంది. మాంగళ్యము అంటే అక్షతలతో పూజింపబడి కైంకర్యము నిర్వహింపబడి నాయిక యొక్క మెడలో స్వామి అలంకరింపజేసే ఒక హారము, ఆ మంగళసూత్ర హారం. అలాగా వారి ప్రణయ సూచకంగా ఉన్నటువంటి ఈ మాంగళ్య ధారణ మహోత్సవాన్ని, ఈ కళ్యాణ మహోత్సవంలో లోకరక్షణ హేతువుగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ కైంకర్యాన్ని మనం ఆనందరసానుభూతితో కూడినటువంటి ఆనందంతో చూడగలుగుతూ ఉన్నాము. అటువంటి దేవదేవుడు ప్రణయమూర్తి, నిత్య ప్రణయమూర్తి, అలుకలు చల్లవు హరి పురుషోత్తమ నరి నుందిర నీతో నవ్వినది, ఆదిలక్ష్మి మోహన కమలంబున వేదమాతను వేసినది, ఆదశ నీకై అభయహస్తమును సాదరవునకడు సాచినది అని ఈ మాంగళ్య వైభవాన్ని, ప్రణయ విన్యాసాన్ని కూడా అన్నమాచారుల వంటి మహానుభావులు కూడా వర్ణించే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆదిత్యవర్ణేదపదోజ జాతో వనస్పతిస్తవ వృక్షోదముల్వహాన్ మాంగళ్యం దంతునానేనా జగజ్జీవన హేతువే కంటే భద్నామశుభకే కంటే వసరదాం సదం ధ్రువంతే రాజా వరుడా ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రందా దేవతాం ధ్రువం మాంగళ్యం దంతునానేనా లోకరక్షణ హేతువే కంటే భద్నామశుభకే కంటే వసరదాం సదం దేవసత్వాసముద ప్రసవే అస్మినార్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం ప్రదే గృహామి మాంగళ్యదాన ముహూర్తస్సు ముహూర్త మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. ఆనంద బంధుర హృదంతర శాంతి కాంతం కర్పూరహీర ఘనసార పరిమళాఢ్యాం నీరాజనాంచిత ప్రహర్షిత సాంగశీర్షాం శ్రీ శ్రీనివాస శుభదాయక పాహి పాహి. దేవదేవుడైనటువంటి శ్రీనివాసునికి, శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ జగన్మోహనునకు సమర్పింపబడే ఆనంద కర్పూరాది నీరాజనముల యొక్క కాంతులతో ఆ దేవదేవుడు స్వీకరించి ఎంత ఆనందిస్తాడో ఇనుమడించినటువంటి మహానందాన్ని భక్తలోకానికి ప్రసాదిస్తాడు. అటువంటి శుభదాయకుడు ఈ శ్రీనివాసుడు. నాయికామణులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవారులకు మంగళసూత్రములు అలంకరింపబడి నాయకుడైనటువంటి శ్రీనివాసుడు ఆ మంగళసూత్రములు ధరింపజేసినటువంటి నాయకుడై వారు ఆది గృహస్థులైనారు. ఆది గృహస్థులు ఎంత ఆనందంగా ఉంటే సమస్త లోకములు అంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందానికి సూచకంగా లాజహోమం జరుగుతుంది. ఈ లాజహోమంలో అగ్నిహోత్రునికి లాజలు సమర్పించి అగ్నిహోత్రుని ప్రసన్నం చేసుకునే అవకాశము
అగ్నిదేవుడు స్వచ్ఛమైనటువంటి తన కాంతులతో, తన యొక్క జ్వాలికా మాలికలతో ఆ దేవదేవుని ప్రణయ స్వచ్ఛతను, ఆనందరసానుభూతిని లోకానికి వ్యక్తీకరిస్తారు. అలాగే అప్పాలు వంటి పదార్థాలు కూడా దేవదేవునికి నివేదనం జరుగుతూ ఉంటాయి. ఆ నివేదన కూడా ఒక పవిత్రమైనటువంటి కైంకర్యం. ఆ దేవదేవుడు ఇప్పుడు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి జగదేక మనోహరుడు, జగదేక సౌభాగ్యమూర్తి, మహాసౌందర్యబంధురమూర్తి. అటువంటి స్వామికి దృష్టి దోషాలు తగలకుండా దేవకాంతలు దివ్యహారతులు సమర్పిస్తారు. కలికి నిడువాలు కన్నుల తళుకులు, మణిదీప శిఖలు తడబడ, లక్ష్మీ నిలయునకిచ్చిరి కొందరు నెలతలు మౌక్తిక విచిత్ర నీరాజనములు అని మహాకవులు వర్ణించారు. దేవదేవుడు శేషతల్పంపై యోగనిద్రాముద్రాభిరాముడై ఉన్న సమయంలో కూడా ఆ యోగనిద్ర నుంచి మేల్కాంచినప్పుడు లక్ష్మీ నారాయణులకు దేవకాంతలు హారతులిస్తారని కూడా భాగవతాదులు చెప్తూ ఉన్నాయి. కరమణి హేమకంకణ నికాయ ఝణంకృతులుల్లసిల్ల అచ్చరళిడు హంస పక్ష శిశచామర గంధ వహోచ్చల సుధాకర రుచిరాతపత్ర సుభగ ప్రవిరంబిత హారవల్లరీ సరస గళ తుషార కణజాల విరాజిత మంగళాంగుడై. ఆ దేవదేవుడు ఆ హారములు స్వీకరిస్తున్నటువంటి మంగళాంగములతో ఆ సమయంలో ప్రకాశిస్తూ ఉంటారని కూడా, దేవకాంతలు అటువంటి హారతులు ఇస్తారని కూడా వర్ణించిన సందర్భాలు పురాణాదుల్లో ఉన్నాయి. ఇక అగ్నిదేవునికి పూర్ణాహుతి సమర్పించడం. ఈ కళ్యాణ మహోత్సవం అంతా కూడా ఒక మహత్తర యజ్ఞం. ఇది ఈ మహత్తర యజ్ఞంలో అగ్నిదేవుని పూర్ణాహుతి సమర్పించడంతో ఈ ఆరాధనా కైంకర్యం సమాప్తమవుతూ ఉన్నది. కాబట్టి కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో ఇదొక అమృతత్వాయ దేవసే జాతాంజరిష్యమానాంచ అమృతే సత్యే ప్రవిష్ఠితాం అసర్వపితం మే గోపాయ రసమందమిహాయుషే అదభాజాసే గదనాన్ హవిషన్న పితం గృణాన్ సక్తస్య వసాన్ మే గోపాయ ద్విపాదో ఏ చతుష్పదః అష్టాసభాస్త్రయాయుహాగ్నే ఏ చైచ సభాసుగాః సప్రవసవాన్ మే గోపాయ ఏ చ సభ్యాన్ సభాసదః తానింద్రియావదః కురు సర్వవాయురుపాసతాన్ అహేరుగ్మయ మంత్రం మే పాయాన్ యముషయ శ్రియం యదః విదుః శ్రేరమృత సతాం. ఓం భూ స్వాహా ఓం భవస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అయితే నమగస్తాః దశద ప్రాసావే అశ్రేయ దేవస్తమగౌతో నారాయణస్య శేక్పదే పురుషోత్తమస్య గ్రాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భవనీలాసమేదస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం రాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే రుణాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాయ వైష్ణవం హోషే అయితే మున్నస్వా మున్నస్వా సరస్తే మున్నస్వా దేశ ప్రసోవా అదో దేవాముందునోద విష్ణువిచక్రమే పృథివ్యా సప్తనాభ స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాయతే పదం సమోనవస్య భాగం సురే స్వాహ త్రేణ పదా విచక్రమే విష్ణుర్గోపాభ్యః సర్వధర్మాణి ధారయన్ స్వాహ విష్ణాకర్మాణి పశ్రయత ప్రధాని పదే ఇంద్రస్య యజ్ఞస్యగాం స్వాహ తద్దిష్టాత్రమంబదగం పశ్యంతి సూర్యః నవేవ చక్షురాజనగ్ర స్వాహ తద్విప్రాసో విభంజమోజాగ్రభాగం ఇందదే వైష్ణార్యత్పరమం వదగ్ర స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భవస్వ స్వాహ అయితే నమగస్తాః యదోద ప్రాసావే దేవస్తమగౌతో నారాయణస్య శ్రేక్పదే పురుషోత్తమస్య బ్రహ్మాండ నాయకస్య శ్రీ రామలీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఉపరిష్టాంతోం హోషే అయితే మున్నస్వా నమతే మున్నస్వా సరస్తే మున్నస్వా దేశ ప్రసోవా ఏ సమగ్నే దివాకరం అగ్నే స్వాహ అగ్నేర్వాదాయ స్వాహ అగ్నేపదే స్వాహ ప్రజాపతే స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ ఇష్టేభ్య స్వాహ
वसुष्ठे स्वः वेरन्दुष्टै स्वः निष्कृत्यै स्वः गौराक्षै स्वः दैवेभ्यः स्वः तनोभ्यः स्वः वृद्धै स्वः आष्ट्रावती आष्ट्रावते अविरक्तं स्वाहा शिवादेवान् स्वाहा तेजो देवी स्वाहा समिधसे तेजोसे तेजवे स्वाहा सोमस्यवर्तनवाय स्वाहा सूर्यसरिमवर्तनवाय स्वाहा वायुमयमहेम्नाम्ने स्वाहा ब्रह्मण्ये पाहि मृदुन्ये पाहि स्वाहा सप्तैक्वादप्रियाणि सप्तहोत्रादात्मानि इमानज्ञानकृतेन स्वाहा इमानज्ञानकृतेन पौर्णागमावे स्वाहा अग्निभक्तज्ज स्वाहा वेदभक्तज्ज स्वाहा पृथिवीभक्तज्ज स्वाहा मोक्षगन्धर्वाप्ते स्वाहा अग्निज्जेर्णं वेदज्जेर्णं दहोजेर्णं पृथिवीजेर्णं समद्धा हविषाहृतेन आद्यजेगं पूर्णाहुति इन्द्राय स्वाहा पूर्णाहुति उत्तमां जुहोति समद्भाविषाहृतेन पूर्णाहुति मुहूर्त सुमुहूर्त महान्तो निगृह्णन्तो सुमुहूर्तोऽस्तु अग्निस्तृप्तदा दौस्तृप्तदा पृथवे तृप्तदा ब्रह्माद्यार्जन्ताम् अजतेरमग्रस्ताः पवित्रं पवित्रं मे भोजां स्वाहा दक्षिणायां उयेत्वाम् अधरायां ये दक्षिणद प्रचोपनयाम् उत्तरद प्रचोपनयाम् पश्चिमद प्रचोपनयाम् प्रात्यां विष्णु सदा नमसि ग्रन्थिं विसृज्याम् ग्रन्थिं संगृह्याम् अग्निप्राक्ष्याम् आप्यायन्तां वोषधयो विश्वभेजन स्वाहा भूतस्मादेजते भस्ममानित्याम् भूतस्मादे लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् आदित्यस्तोमो नमः त्रयार्जं दपदग्नित्रयार्जं शास्त्रवग्नित्रयार्जं दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोमो नमो नमः आपोहिष्टामयोवस्थानमूर्त्यैर्द्राविण अहेरणाय गच्छते सोमस्तमोर्वस्तस्यभार्य तेनः प्रदेरव मातरः तस्मारङ्गमामगो यत्पक्षया यजन्वत आपोजनयताग्रः दिवस्य स्वान्तरिक्षाय दिव्याः सम्भवर्तते ब्रह्मवर्चसायत्वा अनुरयीनाम् ओम स्वमेश्वरश्च मे द्रौपदी नमस्या यत्ते एजं वाचरं वा अग्नये जातवेदसे भगवान् तृप्ततो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा विद्यात्रा वा प्रकृते स्वभावात् साक्षात् श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पितमस्तु तस्य ब्रह्मार्पितमस्तु सर्वं श्री श्रीनिवासार्पितमस्तु सर्वं श्री कृष्णार्पितमस्तु